హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఆకాష్ గారు మన యశ్వంత్ గారు మన సాయి పర్ఫార్మెన్స్ చేస్తున్నట్ట. ఈరోజు ఏందిరా రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే 26 కాబట్టి మేము సాయి స్కూల్కి పోతున్నాము. సో వాడు గెటప్ వేసిండట. ఏ గెటప్ వీక్షిస్తూ ఉండండి, తెలుస్తుంది మీకే, నాకు కూడా తెలియదు. అటు వెనక పర్ఫార్మెన్స్ చూద్దాం డైరెక్ట్. చిన్న సాయి గాంధీ, పెద్ద సాయి గాంధీ కాదు, మన ఛానల్లో చేస్తే చిన్న సాయి గాంధీ. సో బర్త్డే వస్తుంది కాబట్టి నా బర్త్డేకి బట్టలు కూడా తీసుకోవాలి. సో 3 వ్లాగులు ఒక దాంట్లోనే ఉంటాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ముగ్గురం ఉన్నాం కాబట్టి సో చూస్తూనే ఉండాలి. భారతదేశం మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం. మన దేశమాన గౌరవాన్ని పంచమనే మన ధర్మం. మన దేశం సో ఫ్రెండ్స్ మన సాయిగాన్ గెటప్ చూసిరు కదా. సో స్కిట్ చేసిరు, మనం రికార్డ్ చేద్దామంటే వాళ్ళ ప్రిన్సిపాల్ పంపిస్తా అన్నాడు. ప్రిన్సిపాల్ ఎవరైనా అలా పీటీ సార్ పంపిస్తా అన్నాడు. కానీ మనోడు డైలాగ్ చాలా పర్ఫెక్ట్ చెప్పిండు. మనోడు ఇంకోటి వచ్చిండు, ఏం చేయలేవు ఎవరైనా ఏం చేయలేదు. సో చేయలేడంట. బాయ్ తాత గెటప్ వేసిండు మనోడు. కానియండి రా, దెబ్బ కానియండి. కిష్టయ్య రావుతరాన్ని జగాల రాళ్ళు బాపుతుండు. అదేంద్రా ఆ జాగం అనేదిగా వెళ్ళి అడుగుదాం. రావుదేరా, ఈ జాల మాది, ఎప్పటి నుంచో సాగు చేస్తున్నాం. ఈడ రాళ్ళు ఎట్లా పాతారు? తొందర మా దొరక అధ్యక్షుడు, నాకు బతకాలని లేదా, లేకపోతే ఊర్లో ఉందా అని లేదా? ఊర్లో ఉండాలనుకుంటే నోరు మూసుకొని మా మాట నువ్వు, లేదా ఊర్లో కాదు కదా నీకు, ఊర్లో పై నీకు నొక్కలు చెల్లుతాయి. మీరు ఆగండ్రా, మనకిష్టమే కదా, అలాంటి తెలివైన పనులు చేయట్లే. చూడు కిష్టయ్య, అలానే నేను పట్టించుకోకు, ఒట్టి మూర్ఖ పెరవరు. ఆమెనే దేవుంది కానీ ఈ జాగం మీద నా అల్లుడు మంచిపడ్డాడు, ఇవ్వకపోతే మాట వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ జాగ నాకు విడిచిపెట్టి కట్ట కింద జాగాలో నీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకో. ఎవరు వస్తారో చూద్దాం. అయ్యా అది కాదే, నా బిడ్డ దాని చిన్నప్పుడు ఇష్టపడ్డదని నమ్మి కొన్నానయ్యా. ఇప్పుడు ఇట్లా ఎట్లా? ఏంటిరా ఎక్కువైనా నాకేదో చెప్తావా? అయ్యో పెద్ద మనిషి, ఏంది ఇలా సాటి మనిషి అనే గౌరవ మర్యాద లేకుండా ఇలాగేనా చేసేది? ఆయన నిన్ను బాధ పెట్టి ఆ గౌరవించారు. ఇదిగో వకీలు, నీకు తెలియదేమో, ఈ ఊర్లో ఎవరికి ఏది చెప్పాలని చెప్పాలి. అసలు నాకు ఇంకొకరు చెప్పేదేంటయ్యా? డబ్బు బలంతో మందిని ఏగేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊకునేది లేదు. న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరిలానే ఈ ఊరిలో కూడా పొందేటట్టు నేను చేస్తా. అరే బాగా చదువుకున్న వాళ్ళతోని ఇదేరా బాధ, ఓ పట్టనేది అర్థం చేసుకోరు. అయినా నీ పిచ్చి గాని నన్ను కాదని నీకు ఎవరు మద్దతు ఇవ్వరు. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆధారమైన దిక్కు ఉన్నంత వరకు రాజ్యాంగం పరంగా ఏర్పడిన వ్యవస్థ ఆయనకు రక్షణ కల్పించి న్యాయం చేస్తుంది. అయినా నీలాంటి ఊరే రాజ్యాంగం తెలుసులేవో, మేము కూడా చిన్న ఉన్నప్పుడు బడిలో చదువుకున్నాం. అయ్యేముంటాయి పెద్ద 4 ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ ఉండే పుస్తకం అంతేగా. ఏదో పెద్ద గ్రంథం అన్నట్టు దాన్ని పట్టుకొని ఎవరు రాయినా అంబేద్కర్. ప్రతి సెంటర్లో నా విగ్రహాలు ఒకటి చూడలేకపోతున్నాం నా బాబు.
ఏంది రాజ్యాంగం అంటే ఒట్టి పుస్తకమా సార్? అసలు రాజ్యాంగం అంటే ఎవరో ఒక వ్యక్తి తనకు వచ్చిన ఆలోచనలను ఒక పుస్తకంలో రాయడం కాదు సార్. అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? దాని వెనుక ఎంతమంది ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ మరి ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఏమేం పనులు చేయాలి, ఎలా పనులు చేయాలి, ఎలక్షన్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, మిలిటరీ పవర్ ఎవరి దగ్గర ఉండాలి, ఇలా దేశానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు అందులోనే ఉన్నాయి. ఇక్కడ రాజ్యాంగం గురించి తక్కువ చేసి మాట్లాడేది. ఓ దాదా ఆ ఇద్దరు స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిండు ఉన్నాడు నువ్వు ఆగు. ఈరోజు మీకు స్వేచ్ఛ స్వాతంత్రం అన్ని ఏ కష్టం లేకుండా వచ్చేసరికి వాటి విలువ కొంచెం కూడా తెలియకుండా పోయింది. వాటి విలువ తెలియాలంటే ఇప్పటికీ దేశంలో ప్రజలు ఏం తినాలి, ఏం ఆలోచించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఇలాంటి విషయాలను కంట్రోల్ చేసే నార్త్ కొరియా లాంటి దేశాల గురించి తెలుసుకో. మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి రాజ్యాంగం అనేది ఈ దేశంలో నివసించే 35 కోట్ల జనాభా యొక్క కళ, 2 శతాబ్దాల వేదనకు నిరీక్షణ, 9 శతాబ్దాల ఆకాంక్ష, అణగారిన వర్గాల జీవనాడి. దేశం నలుమూలల నుండి 389 వరకు గొప్ప నాయకులు ఆపై రాజ్యాంగ సభలో సభ్యులందరూ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పై సుమారు 6 నెలల సుదీర్ఘ చర్చలు జరిపి 2473 మార్పులు చేసి అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా ఉంది అని ధృవీకరించారు. నవంబర్ 26, 1949న మన రాజ్యాంగాన్ని ఆమోదించి జనవరి 26, 1950న అమలులోకి తెచ్చారు. మీరు చెప్పింది అక్షరాల నిజం తాత. మన దేశం తర్వాత స్వాతంత్ర్యం సాధించిన చాలా దేశాల్లో ప్రజలు దయనీయమైన మరి దుర్బలమైన జీవితాలు గడుపుతున్నారు. కేవలం దృఢమైన రాజ్యాంగం లేకనే. అసలు ఇన్ని కోట్ల జనాభా ఉండి ఇన్ని రకాలైన కులాలు, మతాలు, భాషలు, ఆచారాలు కలిగి ఉండి కూడా 75 సంవత్సరాలుగా పైగా ఎంతో సామరస్యంగా కలిసి ఉండడం చూసి మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మన భారతదేశం ఈ రోజున నిలబడగలిగిందంటే అది కేవలం ఆ మహానీయులందరూ కలిసి మనకు అందించిన రాజ్యాంగం వల్లే మరియు దాన్ని గౌరవించి అనుసరించిన నాయకుల వల్లనే. కాబట్టి రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం కాదు సార్. ఇట్స్ ఎ వే ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఎవ్రీ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. పోతే పోయింది కానీ అబ్బా మస్తు చెప్పిండు. పోనీరా, రాజ్యాంగం అంటే చాలా గొప్పదిరా, అంబేద్కర్ మహాత్ముడురా, ఇటువంటి మానేద్దాం ఇంకా. ఫ్రెండ్స్, మన సాయి వాళ్ళ స్కిట్ చాలా బాగా చేశారు కదా. సో మంచిగా అనిపించింది చూస్తుంటే. సో వాళ్ళు రికార్డ్ చేసి పంపించారు కాబట్టి వీడియో ఇంత లేట్ అయిపోయింది. ఇక దాని తర్వాత వెళ్ళి బర్త్డే షాపింగ్ చేసేసినాము మా విలేజ్లోనే. సో అక్కడే దొరికేసింది. ఆల్రెడీ నేను వేసుకునే డ్రెస్ చూసే ఉంటారు. సో బర్త్డే రోజు వేసుకున్న డ్రెస్ ఇక్కడనే తీసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఈ షాప్ గురించి తెలియాలన్నా, వీళ్ళున్న కలెక్షన్స్ చూడాలన్నా కామెంట్ చేయండి. దీని గురించి ఫుల్ వీడియో తీసేకి ట్రై చేస్తా. ఈ వ్లాగ్ కింతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.